బ్రాంతి షాపుల ఉద్యోగుల ఐక్యత, ప్రభుత్వ బ్రాంతి షాపుల ఉద్యోగుల ఐక్యత, ప్రభుత్వ బ్రాంతి షాపుల ఉద్యోగుల ఐక్యత, సూపర్వైజర్ల ఐక్యత, సేల్స్మెన్ల ఐక్యత, సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సెక్యూరిటీ గార్డుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ భద్రత, మాకు ఉద్యోగ భద్రత. కొట్టద్దు 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 కొట్టద్దు, ఆ కడుపులో ఆ కడుపులో ఆ కడుపులో ఆ కడుపులో ఆ కడుపులో కార్మికుల ఐక్యత, బ్రాంతి షాపుల కార్మికుల ఐక్యత, ప్రభుత్వ బ్రాంతి షాపుల కార్మికుల ఐక్యత, ప్రభుత్వ బ్రాంతి షాపుల కార్మికుల ఐక్యత. 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఏదైతే మద్యం పాలసీ ప్రభుత్వం చేపట్టిందో ఆనాటి నుండి 5 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో ఇట్లా సేల్స్ మ్యాను, సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు కూడా 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో బోనస్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, మీకు రాయితీలు ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, యూనిఫామ్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమి ఇవ్వకపోగా ఈరోజు 2 నెలల జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళకి 2 నెలల జీతాలు, అక్కడక్కడ అధికారులకి లక్షలు వేళ్ళు జీతాలు వస్తాయి. వీళ్ళకి వచ్చే 17.5 జీతాల్లో వాళ్ళ పిల్లలు చదివించుకోవాలా, వాళ్ళు బాడుగలు కట్టుకోవాలా, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే వైద్యాన్ని చూపించాల్సిన పరిస్థితి ఈరోజు పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన 2 నెలల జీతాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా మేము ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చి ఈరోజు ఇది ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకోసమే మేము 5 సంవత్సరాలుగా ఎంతో కొంత చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేటు ఉద్యోగాలు లేక మేము ఇక్కడ తర్జన భర్జపడి వైన్ షాపులో చదువుకున్నప్పటికీ కూడా వైన్ షాపుల్లో అందరి దగ్గర ఇబ్బంది పడి పనిచేస్తూ ఉన్నా కూడా ఈరోజు మాకు ఉద్యోగ భద్రతగా కరువయ్యే ప్రమాదం ఉందనేసి మాకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, మా కడుపులు కొట్టొద్దండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించి మీరు ఏమని చేస్తే మంచిది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది కార్మికులు ఇప్పుడు రోడ్డును పడే పరిస్థితి ఉంది. మేము ఆత్మహత్య చేసుకునే తప్ప వేరే పరిస్థితి లేదనేసి కొత్త ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి మా కార్మికుల్ని కడుపులు కొట్టకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలని గత ప్రభుత్వం ఏదైతే ఒప్పుకుందో ఆ రాయితీలతో పాటు 2 నెలల జీతాలు కూడా మంజూరు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము జాబుకు చేరడం అనేది బయట ఊర్లలో పనిచేస్తున్నా మాకు ఇక్కడ సొంత ఊళ్ళో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మా ఇంటి పట్టు నుండి ఇంట్లో వయసైన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరినీ చూసుకొని మమ్మల్ని మేము కాపాడుకోవాలని మేము చదువుకున్నా. మా చదువుల్ని పక్కన పెట్టి ఈ వైన్ షాప్ ఉద్యోగాల్లో చేరి మేము పనిచేస్తామనుకొని ఇక్కడికి వచ్చినాము. అదే కాకుండా ప్రపంచం మొత్తం కరోనాకి భయపడి ఇంట్లో కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మనసులో పెట్టుకొని మమ్మల్ని ఉద్యోగాలకు రమ్మంటే ఏ విధ బాధ భయము లేకుండా మేము వచ్చి రాష్ట్రానికి మా వంతు సహాయ సహకారాలు అందించినాం. ఈరోజు అన్ని సేవలు మేము చేసినాం, మా కష్టాలు మేము పడతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మేము కొత్త మద్యం పాలసీ పెడతామనేది ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తీసేస్తామంటే 15,000 మంది ఉద్యోగాలు మాత్రమే కాదు, 15,000 మంది వెనకాల 15,000 కుటుంబాలు ఉంది. వాళ్ళ కడుపును కొట్టారు కదా, అందరూ 30 ఏళ్ళు దాటిన వాళ్ళే. అట్లా మేము ప్రైవేట్ ఉద్యోగానికి పనికిరాము, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాము. మేము ఎక్కడ పోవాలి, ఏడ పని చేయాలి? గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ మాకు నష్టాలు వచ్చింది, ఇది చేసింది, అది చేసింది. మీరు మంచి మద్యం ఇవ్వండి. పోయినసారి వాళ్ళు ఇచ్చిన మద్యాన్ని అమ్మి పెట్టినాము. ఈరోజు మంచి బ్రాండ్లు మీరు ప్రొవైడ్ చేయండి, మీరు ఇచ్చిన దాన్ని మేము అమ్మి పెడతాము, గవర్నమెంట్కి లాభం చూపిస్తాము. మీరు ఎలాంటి ప్రయోగం చేయకుండా వచ్చినాం తీసేస్తాం తోదేస్తామంటే అదేట. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు వస్తే జాబ్ పోయేస్తాం. ఈ విషయాన్ని మీరు కొంచెం మనసులో పెట్టుకొని 15,000 కుటుంబాల కడుపు కొట్టడం ఎందుకని ఆలోచించి మద్యం పాలసీలో కొంచెం ముందుకు తీసుకొని పోయి మా ఉద్యోగాల్ని మాకు పెట్టి మమ్మల్ని ఆదుకుంటారని ఇక్కడ కోరుకుంటున్నాం. ఆ విషయం పైనే కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాం.
మీరు కూడా పాత్రికేయులు కూడా ప్రతిసారి కాన్ఫరెన్స్కి పోతారు, వాళ్ళు చెప్పేది వింటారు. ఈ ఉద్యోగుల గురించి మీరు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. బ్యాంకులలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి అక్కడ దూరభారం ఉండలేక లోకల్లో మనకి ఏదో ప్రభుత్వం కల్పించింది దీంతో ఇక్కడ వచ్చి మేము పనిచేస్తున్నాం సార్. సొంత ఊరిలో సొంత ఉద్యోగం అనేసి చేశాము. 5 ఏళ్ళు మేము కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా వల్ల సహాయం మేము చేశాం సార్. రాత్రి ఈ ఫెస్టివల్ టైంలో అయితే నైట్ 2 గంటలు 3 గంటల వరకు కూడా మేము సేల్స్ చేశాం. రాష్ట్ర ఆదాయం మేము నిలబెట్టాం కాబట్టి మాకు ఏదో ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఇప్పుడు ఎటువంటి ఉద్యోగాలు మాకు ఉండవు.